ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము 27 ప్రపంచాది ప్రశ్నంబు. శ్లోకము 217 నుండి 222 వరకు. భావము. తరువాత పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు. ఓ మునీశ్వర, బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి. సత్వ రజస్తమో గుణాలకు అతీతుడు పద్మనేత్రుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమైన నా హృదయ కమలంలో శుభచరిత్రుడు, తుది మొదళ్ళు లేనివాడు, చిన్మయ స్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీ సహితుడు అయిన కృష్ణుణ్ణి నిలుపుకుంటాను. చంచలము హేయాలన్నింటికీ నెలవు అయినట్టి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. అంతేకాక ఎవడు కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే శ్రద్ధాభక్తులు కలిగి వింటాడో, తాను స్వయంగా కీర్తిస్తాడో అలాంటి వాని హృదయ కమలంలోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు తొలగించినట్లు మనస్సులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు. కనుక అడవులందు సంచరిస్తూ వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన ఇల్లు చేరుకుంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకుంటాడు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి కదలడు. అలాగే రమాకాంతుని చరణ కమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్ళీ దాన్ని వదలడు. అంతేకాదు, సమస్త భూతాలతోటి కలయికలేని ఆత్మకు అసలు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణంగా కలిగిందా లేక కర్మ వల్ల కలిగిందా? ఆ వైనం నాకు వివరించు. పరంజ్యోతి స్వరూపుడైన పద్మాక్షుడి నాభిలో సమస్త లోకాల ఉనికికి హేతువైన పద్మం పుట్టింది. ఆ పద్మంలో ప్రభవించి సర్వాంగ సుందరంగా ప్రకాశించే బ్రహ్మ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఔత్సుక్యంతో సమస్త ప్రాణులను సృష్టించాడు. మరి ఆ బ్రహ్మ సర్వేశ్వరుని స్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరింపచేసుకున్నాడు? అలాంటి పద్మాక్షుడికి బ్రహ్మదేవునికి అవయవ విన్యాసంలోనూ భావగతిలోనూ భేదమున్నదా? ఓ పరమ కరుణాసాంద్ర, యోగికుల జలధిచంద్ర, నాకు తెలియజెప్పవయ్యా. భూతాలకు అధినాథుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తికి, స్థితికి, లయానికి హేతువైన తన మాయను వదిలి మాయా నియామకుడై ఏ ఏ స్థలాలలో శయనించాడు? అంతేకాక పూర్వం విరాట్ పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోక పాలకులతో కూడిన లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి? ఇంకా మహాకల్పాలు, అవాంతర కల్పాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలగు వారికి కలిగే ఆయు ప్రమాణాలు నాకు చెప్పు. మహాకాలాన్ని, సూక్ష్మకాలాన్ని అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఏ ఏ కర్మల వల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి? అట్టి కర్మ మార్గ పద్ధతి నాకు వివరించు. ఇంకా సత్వాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ ఏ కర్మలు ఏ విధంగా చెయ్యాలి? ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు స్వీకరిస్తారు? భూమి, పాతాళం, దిక్కులు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి? ఆయా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి? వెలుపల లోపల బ్రహ్మాండం కొలత ఎంత? మహాత్ముల చరిత్రలు ఎటువంటివి? వర్ణాశ్రమ నియమాలు క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణుని అవతార కథలు, 4 యుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగ ధర్మాలు, ప్రతి యుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్తు మొదలైన తత్వాల సంఖ్య, వాటి లక్షణము, ఆ తత్వాలకు హేతువులైన లక్షణాలు, భగవానుని ఆరాధించే పద్ధతి, యమ నియమాదులైన అష్టాంగాలతో కూడిన యోగక్రమము, యోగి శ్రేష్ఠులైన వారి అనిమ, మహిమ మొదలగు అష్టసిద్ధుల స్వరూపము, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగ శరీరాలు, వినాశము, రుక్కు, యజుస్సు, సామము, అథర్వము అనే 4 వేదాలు, ఆయుర్వేదము మొదలైన ఉపవేదాలు,
ధర్మములు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భవించిన పద్ధతి, అన్ని భూతాలకు ఏర్పడే అవాంతర ప్రళయము, వాటి స్థితి, మహాప్రళయము, ఇష్టాపూర్తాలు, యజ్ఞాది వైదిక కర్మలు, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణము, అన్నదానము, ఆరామ ప్రతిష్ఠ మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్యకర్మలైన అగ్నిహోత్రాదులు నిర్వర్తించే విధానము, జీవుల సృష్టి ధర్మము, అర్థం, కర్మం అనే మత మార్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషాండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, సస్వరూపంలో నెలకొనే ప్రకారము, దేనికి లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్మలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనునిలాగా ప్రభువై క్రీడించే పద్ధతి, మున్నగు సంగతులన్నీ ప్రసన్నుడవైన నాకు వివరించు. నీవు బ్రహ్మ శాపం వల్ల దుఃఖిస్తున్నావు. నీ మనస్సు కలత చెంది ఉంది. పైగా నిరాహార దీక్షలో ఉన్నావు. నేను చెప్పే ఈ విషయాలు ఎలా వినగలవు అని సంశయించవద్దు. నేను మీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కథాసుతను తనివితీరా త్రాగాలన్న కుతూహలంతో ఉన్నాను. అట్టి నాకు ఇంద్రియాలు స్వాధీనంలోనే ఉన్నాయి కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సవిస్తరంగా ఆనతిచ్చి నన్ను కృతార్థుణ్ణి కావించు. ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి అందుకు తగినవాడవు నీవే. నీవు బ్రహ్మతో సమానుడవు. ఈ విధంగా విష్ణురాతుడైన పరీక్షిన్ మహారాజు బ్రహ్మరాతుడైన శుక మహాయోగిని అడిగాడు. అప్పుడు శుక మహర్షి, రాజా, బ్రహ్మ నారదుల సంవాద రూపము ప్రధాన సంప్రదాయానికి చెందినది, క్రమ పద్ధతిలో పరంపరంగా వస్తున్నది అయిన భాగవతమనే మహాపురాణమున్నది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు తెలియపరుస్తాను, విను అని చెప్పి పరీక్షిత్తుతో ఇలా చెప్పసాగాడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.